మాది కేరళలో త్రిశూర్లో మంచి అగ్రకులంలో ఎక్కువ విగ్రహారాధన మధ్యలో నేను చెప్తున్నాను కదా, నేను డిగ్రీకి వచ్చేంత వరకు హైందవ్యం కాక, దేవుణ్ణి ఆరాధించటం కాక వేరే మార్గాలు, ఈ సర్వసత్యం కలిగిన సత్యదేవుణ్ణి సమీపించడానికి వేరే మార్గాలు, ఇంకో భాషలో చెప్పాలంటే వేరే మతాలు ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలియదు. నిజంగా అంత అమాయకత్వంగా, అంత గుడ్డితనంలో ఉన్నాం. ఉదయం లేవగానే మా పని ఏంటంటే తెలుసండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా మరి అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, నాన్న అందరు కలిసి బట్టలు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? పొഴ అంటారు. పొഴ అంటే చెరువు. ఆ ప్రాంతంలో, మా ప్రాంతంలో కేరళలో ఉన్నటువంటి బాగా స్టాంజ్ మరి విశ్వాసంలో, హైందవ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏరియాస్లో కూడా ఇలాగే ఉంటాయి. ఏం చేస్తారు తెలుసండి, వాళ్లకు నిర్ణీతమైన స్థలాలు ఉంటాయి. ఏంటి? చెరువులు, సముద్రము, చెరువు బాగా అక్కడ. అది ఏవి లేకపోతే కనుక హడావిడిగా ఉంది, త్వరగా వెళ్ళిపోవాలంటే ప్రక్కనే కొలను లాంటివి ఉంటాయి. ఎవరికి ఏర్పాటు చేయబడినవి వాళ్ళకు ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వారు ఉదయం వారందరూ కలిసి, మా ఇంట్లో అయితే నాకు తెలిసి, అసలు నాకు డిగ్రీకి వచ్చేంత వరకు నాకు తెలియదు ఈ విషయం, ఉదయమే లేచి అందరం అక్కడికి వెళ్ళి అందరం చక్కగా స్నానం చేసి తడి బట్టలతో ఇంటికి వచ్చేసి, అమ్మోళ్ళేమో కిచెన్లోకి వెళ్ళి శుభ్రంగా ఇల్లంతా, ఉట్టి కిచెనే కాదు ఇల్లంతా శుభ్రంగా కడిగేస్తే, మరి ఒకళ్ళు అందులో అమ్మనో మామయ్యనో అత్తయ్యనో ఎవరో ఒకళ్ళు వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు కడిగేసి అలా వంటను ప్రారంభించి అలా మా అనుదిన కార్యక్రమం సాగేది. అయితే చిన్నదానిగా ఉన్నటువంటి నేను, మా ఇంట్లో రెండో కుమార్తెను, నాకు అక్క, ఇద్దరు తమ్ముళ్ళు. నాకు చిన్ననాటి నుంచి, ఎలైజా కంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడు అంటే చాలా మక్కువ, చాలా ఇష్టం. మా కళ్ళు తెరిచి మాకు ఊహ వచ్చినప్పటి నుంచి మాకేం తెలుసు అంటే, అమ్మ ఎప్పుడు చూసినా ఏదో ఒక నోము, ఏదో ఒక వ్రతం, ఎప్పుడు కడుపు నిండా అన్నం తినేది కాదు, కంటి నిండా నిద్రపోయేది కాదు, చక్కటి వస్త్రం ధరించుకొని అందరిలాగా బయట తిరిగేది కాదు. ఎప్పుడు కూడా తన జీవితాన్ని ఈ దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి మధ్యలో అలా త్యాగం చేసింది. నా బిడ్డలను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. తెలుసా, మీరందరూ కూడా ఉదయకాలమే లేచి మీరు ఎంత ప్రార్థన చేస్తారో, సాయంత్రాలు మీరు ఎంత ప్రార్థన చేస్తారో, మేము ఈ సత్య దేవుని ఎరగని రోజుల్లో కూడా, మేము చిన్న వారం గుండంగా కూడా సాయంత్రం 6 కాగానే మేమందరం కూడా ఇంట్లోకి వచ్చేసేయాలి, హాల్లోకి వచ్చేస్తే దీపం పెట్టేసి సంధ్యా సమయంలో మేము ఆరాధించాలి, దేవుణ్ణి మేము స్తుతించాలి, ఆరాధించాలి. అదే దేవుడు అనుకొని ఆరాధించేవాళ్ళం. అటువంటి అమాయక స్థితిలో ఉంటుండగా అసలు ఎక్కడ తిరిగి చూస్తే ఒక ముస్లిమ్స్ ఉన్నారని, ఒక మరి క్రైస్తవులు ఉన్నారు, ఇలాంటి ఒక మతాలు ఉన్నాయి, ఇలా మరి ఆరాధించే వాళ్ళు ఉన్నారని కూడా నాకు తెలియదు. అంత అమాయకత్వంలో, అంత మిథ్యలో, అంత గుడ్డితనంలో ఉంటున్నటువంటి నన్ను ఈ దేవుడు, ఈ సత్యదేవుడు, ఈ కరుణా సంపన్నుడు, కనికరం గల నాథుడు నన్ను ప్రేమించి, మనం కాదు ఆయన దగ్గరికి వెళ్ళింది. తెలుసా, మీరు ఎవరన్నా అనుకుంటున్నారేమో, నా నీతిని బట్టి, నా మంచితనాన్ని బట్టి, నా నీతి కార్యాలను బట్టి నేను ఈ దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను నీతిమంతుడుగా ఉన్నాను అనుకుంటున్నారేమో. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా అండి, మన నీతి క్రియలంట అవి మురికి గుడ్డల వంటి అంట. ఆ హెబ్రీ భాషలో దాని అర్థంలోనికి వెళ్తే అంత భయంకరమైన మురికి గుడ్డల వంటిది మన నీతి కాదు, మన మంచితనం కాదు, మనం ఆయన తెలుసుకోవటానికి. కానీ ఈ దయగల నాథుడు నిన్ను నన్ను ప్రేమించి నీ యొద్దకు, నా యొద్దకు ఆయన సత్య స్వార్థను, ఆయన చల్లని మెల్లని స్వరాన్ని మనకు వినిపింప చేయటానికి ఆయన ఆశించి మన హృదయ ద్వారాల దగ్గరకు వచ్చి మన హృదయ ద్వారాలను తట్టుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ యొక్క శబ్దాన్ని విని వారి హృదయ తలుపులను తెరుస్తారో, ఆయన లోపలికి వచ్చి వారితో పాటు ఆయనతో పాటు వారు ఆయన కలిసి ప్రతిరోజు చక్కగా భోజనం చేసి సహవాసం చేసి దీవించబడతారు. నా జీవితానికి కూడా ఒక రోజు రానే వచ్చింది అటువంటి సందర్భం. నేను చెప్తున్నా కదండి, నాకు ఎక్కడ తెలియదు. ఉదయం అందరూ స్నానాలు చేసి వచ్చాక నా పని ఏంటి తెలుసండి, చిన్నప్పటి నుంచి కూడా, ఎలైజా కంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి మంగళవారం నేను ఉపవసించేదాన్ని. ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రతి శనివారం ఉపవసించేదాన్ని, ప్రతి శుక్రవారం ఉపవసించేదాన్ని. ఎలా పూజలు చేసేదాన్ని, ఎలా ప్రార్థన చేసేదాన్ని. ఉదయం మేమందరం స్నానాలు చేసి వచ్చాక పూజ గదిలోనికి వెళ్ళి, మా ఇంట్లో ఆ యొక్క కేరళలో 1 ఎకరం పొలం అంత స్థలంలో మా ఇల్లు ఉంటుంది. ఒక్కొక్క గది చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా వెడల్పుగా ఉంటుంది. కిచెన్ ఒక దగ్గర, తర్వాత హాల్ మధ్యలో, హాల్ ఒక దగ్గర, తర్వాత ఇంకో పడగ గది ఎలా ఉంటుంది. మధ్యలో మాత్రం ఒక గది ఉంటుంది, చాలా ఎత్తుగా పెద్దగా ఉంటుంది. ఆ గదికి అన్ని గదులతో సంబంధం కలిగి ఉంటుంది. ఆ గది ప్రత్యేకమైంది మా కుటుంబంలో. ఆ గది కిటికీ తెరిస్తే ఒక బెడ్రూమో, ఆ గది తలుపులు తెరిస్తే ఒక హాలో, ఏదో ఒకటి ఒక దానికి లింక్ అయి ఉంటుంది. అయితే నేను మాత్రం అందరూ ఆయా పనులకు వెళ్ళగానే నేను మాత్రం స్నానం చేసి వచ్చి ఆ గదిలోకి వెళ్ళి, ఆ గదిలో పెద్ద పుట్టు ఉంటుంది.
కింద ఇంత వెడల్పుగా, ఇక్కడి నుంచి ఇంత వెడల్పుగా ఉన్నటువంటి పుట్ట, అంతెత్తుగా ఉన్నటువంటిది, ఇలా వెళ్ళి సన్నగా అంత ఎత్తుకుంటుంది. మా ఇంట్లో మా కులదేవతగా పిలువబడినటువంటి పాము మా ఇంట్లోనే, మా అమ్మమ్మ చనిపోయేంత వరకు, మేము ఆ ఇంట్లో నుంచి వచ్చేంత వరకు మా ఇంట్లోనే ఉండేది. రాత్రిపూట అమ్మమ్మ స్నానానికి వెళ్తా, అమ్మమ్మ టాయిలెట్కి వెళ్ళాలనుకోండి, కొంచెం కళ్ళు కనిపించేది కాదు. ఆమెకు దాదాపు 100 సంవత్సరాల దాకా బ్రతికినట్టుంది. బయటికి ఇలా వచ్చి కాలుతో తగులుతూ ఇలా నెట్టేసుకొని వెళ్ళిపోయేది అన్నట్టు. అంతగా ఈ కులదేవత మమ్మల్ని కాపాడుతుందనే మిథ్యలో ఉండేవాళ్ళం. మమ్మల్ని కాపాడుతుందని ఎంత అమాయకత్వం కదా, మాకు కూడా తెలీదు. సరే, ఆ ఉదయం స్నానం చేసి వచ్చాక నా పని ఏంటయ్యా అంటే, చక్కగా ఆ రూమ్లోకి వెళ్ళి అందులో ఉన్న విగ్రహాలన్నీ శుభ్రంగా తుడిచేసి, ఆ పుట్టనంతా తడి బట్టతో తుడిచేసి, మరి ఆ పూజ కార్యక్రమాలన్నీ చేసి, హారతులు అర్పించి, కుటుంబానికి అందరికి హారతి ఇచ్చి, అప్పుడు గబగబా బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి పరిగెత్తేవాళ్ళం. మా వివాహం అయిన తర్వాత పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి. అలవాటుగా అందరితోటి కలుపుకొని, నవ్వుకొని, జోకులు చేసుకొని, భుజం మీద చేసి అలవాటుగా గబుక్కుని లోపలికి వచ్చేసి మా అమ్మమ్మ భుజం మీద వేశాడు. అసలు ఎంత భయంకరం తెలుసా, ఆవు మూత్రం తీసి ఇల్లంతా చల్లేసి, ఆవు మూత్రం దాగేసి తను తాను పవిత్రపరచుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఎంత భయంకరం. ఆమె చరిత్రలో, ఆమె 100 సంవత్సరాలకు పైగా ఉన్న ఆమె చరిత్రలో ఇక మళ్ళీ ఆ చరిత్ర ఆయన తప్ప ఇంకెవరు తిరిగి రాయాల, అంతటి చరిత్ర కలిగిన వాడు అన్నట్టు. అయితే మేము మాత్రం స్కూల్ నుంచి రాగానే ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ పడేసి, మళ్ళీ పొడకెళ్ళో కొలనుకెళ్ళో లేదో స్నానం చేసి మళ్ళీ తడి బట్టలతోనే లోపలికి వెళ్ళాలి. ఆ బట్టలు ఎందుకంటే బస్సులో వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే, స్కూల్లో ఉన్న వాళ్ళని, పక్కన ఉన్న వాళ్ళని ముడతంగా ఏ కులమో, ఏ జాతో, ఏ మతమో ఎవరు తెలుసు, అంటరానితనం, అంటుడు ముట్టుడు అని అలా ఉండేవాళ్ళం పెద్దగా అయ్యేంత వరకు కూడా. నేను ఇంటర్ చదువుతుండగా, నేను సెకండరీ స్కూల్ చదువుతుండగా మా అక్క స్పై. నేనేం చేస్తున్నా, ఎవరితో స్నేహం చేస్తున్నా, ఏ తక్కువ జాతి వాళ్ళతో స్నేహం చేస్తుంది, ఎవరితో స్నేహం చేస్తుందని ఇంటికి ప్రతిరోజు రిపోర్ట్ వెళ్ళేది. దేనికి పనిష్మెంట్ ఉండేది కాదు, కానీ ఆ విషయంలో మాత్రం పెద్ద పనిష్మెంట్ ఉంది. ఎవరితో స్నేహం చేస్తున్నావు అని పెద్ద పనిష్మెంట్ ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే, అంత భయంకరమైన స్థితిలో, అసలు ఇంకోటి ఉందని తెలియని స్థితిలో ఉన్నటువంటి నేను ఈ రాత్రి మీతో చెప్తున్నాను. ఎవరో చెప్పటం కాదు, వాళ్ళెవరో అంటున్నారని మీరు అఫెండ్ అవ్వడం కాదు. మీరు దీవించబడాలని, నేను ఆశీర్వదించబడినట్లు, నేను శపితపూరితమైనటువంటి నా జీవితాన్ని ఈరోజు దేవుడు ఆశీర్వదించినట్టు మీ జీవితాలు కూడా, ఎంత సంపాదించినా చిల్లు సంచిలో మరి వేసినట్టే వెళ్ళిపోతుంది చూడండి, అలా ఉండకుండా మీ జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యంలో నుంచి ఆయన ఏం చెప్తున్నారు, ఆ మాటలకు అనుసారంగా, నా జీవితానుసారంగా ఈ రాత్రి ఈ మాటలు మీరు పంచుకుంటున్నాను. ఎక్కేంటి, దేని గురించి చెప్తుంది, ఇక్కడికి వస్తే ఏదో మంచి మాటలు చెప్పకుండా అనుకోవద్దని మళ్ళీ చెప్తున్నాను. ఇంటర్ అయిపోయింది, మేము హైదరాబాద్లో నర్సింగ్ చేస్తున్నాం. అమ్మమ్మ దగ్గర కేరళలోనే ఉండేది. ప్రతి హాలిడేస్కి అమ్మ ఒకసారి వచ్చి ఒక 1 month 2 months 3 months ఉండేసి వెళ్ళిపోయేది. లేదంటే మళ్ళీ ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు, ఇక్కడ ఒక మనసు, అక్కడ ఒక మనసు, అక్కడ అమ్మను వదలలేదు, ఇక్కడ పిల్లల్ని వదలలేదు, అలా ఉండేది అన్నట్టు. హైదరాబాద్లో మాకు ఇల్లు కొనేసి ఆ ఇంట్లో మేము ఉండేవాళ్ళం, కాలేజ్కి వెళ్ళేవాళ్ళం, తను అక్కడ ఉండేది. ఎంత బాధనో. పొద్దున లేస్తే అందరూ అమ్మ నాన్నతోటి అందరూ హ్యాపీగా ఉంటారు, మేము మాత్రం అమ్మ ఎక్కడో, తమ్ముడు ఒక హాస్టల్లో, చిన్న తమ్ముడు ఒక హాస్టల్లో, అక్క ఒక దగ్గర, అక్కేమో గాంధీ హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది, నేనేమో ఉస్మానియా హాస్పిటల్లో నర్సింగ్ చేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో, హాస్పిటల్లో కాదు కానీ యూనివర్సిటీలో. అయితే ఓ ఇయర్లోనో 2 years మేము ఉస్మానియా హాస్పిటల్ క్యాంపస్లో ఉండేవాళ్ళం. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక పండగ వచ్చినా, పబ్బం వచ్చినా మేము ఎంతో ఒంటరితనం, ఎంతో బాధ, ఎంతో దిగులు అనిపించేది. అందరూ హ్యాపీగా కుటుంబాలతో ఉన్నారు, మా జీవితాలు ఏంటి ప్రభా, ఎంతో బాధ అనిపించేది. చిన్నప్పటి నుంచి దేవుడు ఎవరు అనే ఆశ, ఆకలి ఉండటం ద్వారానేమో, ఎలాగైనా ఈ దేవుడు కావాలి, ఈ దేవుడిని ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నందుకేమో, మనం ఏ పేరుతో పిలిచినా ఆయన తప్పని తెలిసినా సరే, నా కుమార్తె నన్ను వెతుకుతుందని అనుకున్నాడేమో, ఆయనే వెతికి నా దగ్గరకు వచ్చాడు. ఒకసారి నేను బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను 3rd year or 2nd yearలో ఉన్నాను. ఒకసారి అక్క కాల్ చేసి చిత్ర, మనం బయటికి వెళ్ళాలి, నువ్వు ఎలా నా దగ్గరికి రావాలి, మనం బయటికి వెళ్ళాలి అని చెప్పింది. సరే, ఎందుకు ప్రత్యేకంగా ఎప్పుడు పిలవదు, ఎందుకు పిలుస్తుందని వెళ్ళాను. వెళ్తే నన్ను హోటల్కి తీసుకెళ్లారు. అసలు మా పద్ధతులు అలాంటివి కాదు, హోటల్స్కి వెళ్ళటాలు, తినటాలు, ఇప్పటికి కూడా మేము దాన్ని ఇష్టపడం. అలా హోటల్కి తీసుకెళ్ళి చాలా చాలా గ్రాండ్గా మంచి పార్టీ, అంత శుభ్రంగా భోజనం చేసి అంత అయినాక ఎందుకు ఈ కారణం ఏంటి అని నేను అడిగాను. అడిగితే, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, నా జీవితానికి ప్రభువుగా ఆయన అంగీకరించాను, అందుకు సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుందామని నీతో కలిసి విందు చేసుకుంటున్నానని. ఆ మాట వినగానే నాకు ఎంత బాధ అనిపించిందో, ఎంత
అవమానం అనిపించిందో, ఎంత సిగ్గు అనిపించిందో. భయంకరంగా అక్కని తిట్టి అవమానించి దూషించి, నీకేమైనా బుద్ధి ఉందా, ఈ లోకంలో ఏ తల్లి చేయనటువంటి త్యాగం మన అమ్మ చేసింది. ఏ రోజు కడుపు నిండా తినేది కాదు. ఏ రోజు అసలు ఇప్పుడు మన దగ్గర మన ఇళ్లలో ఈ విషయం తెలిస్తే అమ్మను మన కుటుంబాల నుంచి వెలివేస్తారు. అసలు నువ్వేమనుకుంటున్నావు, మనల్ని కాల్చివేస్తారు, నువ్వేమనుకుంటున్నావు, నీకెంత ధైర్యం నువ్వు ఇటువంటి పని చేయటానికి, ఈ తక్కువ జాతోడిని నువ్వు దేవుడు అంటావా, నువ్వు వెళ్ళి అంగీకరించావా అని బాగా తిట్టి అవమానించి వెళ్ళిపోయా. ఆ రోజుల్లో అక్క ఎక్కువ స్నేహంగా, పాస్టర్ ప్రవీణ్ ఉన్నారుగా, మీలో చాలా మందికి తెలుసు, పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ అంటారు కదా, వాళ్ళిద్దరూ ఇంకప్పటికి వాళ్ళు రక్షణలో నడుస్తూ ఉన్నారు కొత్తగా, ఇంకప్పటికి బ్యాప్టిజం కూడా తీసుకోలే కానీ విశ్వాసంలో బలంగా ఉన్నారు. అక్కను కూడా ప్రోత్సాహపరుస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఎదుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఎంత అసహ్యమో, ఎంత ద్వేషమో. వీళ్ళు చేయబట్టే మా అక్క జీవితం ఇట్లయింది, వీళ్ళు చేయబట్టే మా కుటుంబం నుంచి దూరపరచబడింది అని వాళ్ళని గంజిలో ఈగను తీసేసినట్టు తీసివేసి అవమానించి నిందించేదాన్ని. అయినా సరే ఈ సత్యదేవుడు నన్ను వదిలిపెట్ల, నన్ను ప్రేమించాడు. ఈ రాత్రి మీరెవరైనా ఏం దేవుడో ఏమో అని మీరెవరైనా అసహించుకుంటున్నట్లయితే మీకు శుభవార్త ఏంటి తెలుసా? నువ్వు ఎలా ఉన్నా సరే ఈ దేవుని యొక్క ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన కోరిక ఏంటయ్యా అంటే తెలుసా అండి, నశించిన దాన్ని వెదికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతుల కోసం కాదు, పరిశుద్ధుల కోసం కాదు, ఓ ధనవంతుల కోసం కాదు, జ్ఞానుల కోసం కాదు, గొప్ప విద్యార్హతలు కలిగిన వాళ్లకు, ఆ తరగతి వాళ్ళ కోసం కాదు. ఏదైతే నశించిపోతుందో దాన్ని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి నాథుడు. అయితే ఆయన యొక్క ప్రేమ నన్ను ఇంకా అరులు చాపుతూ నా యొద్దకు అలా సమీపిస్తూనే ఉంది. సరే, అక్కడి నుంచి అయిపోయింది. ఆ తర్వాత అక్కను ఎంతో హేట్ చేసేదాన్ని. వీళ్ళిద్దరినైతే ఇక వాళ్ళు ముగ్గురు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు. ఎంత అసహించుకునేదాన్ని. కాలం గడుస్తుండగా థర్డ్ ఇయర్లో మాకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. ఫోర్త్ ఇయర్ ఈజ్ మాకు ఇంటర్న్షిప్ అంటారు అన్నట్టు. ఆ థర్డ్ ఇయర్లో చివరిలో అంతవరకేమో నాకు చాలా పట్టుదల, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, అన్నిట్లో ముందు ఉండాలి, అన్నిట్లో అగ్రస్థానంలో ఉండాలి, అన్నిట్లో ముందు ఉండాలి, అలాగే ఉండేదాన్ని. థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయింది. ఎగ్జామ్స్ కాకముందు ఏంటంటే ఇంకా మాకు హైదరాబాద్లో ఎవరు లేరు. తమ్ముడు సాంస్క్రిట్ కాలేజ్లో వాడు చదువుతూ ఉన్నాడు, పెద్ద తమ్ముడు. చిన్న తమ్ముడు కూడా మరి కాలేజ్ చేస్తూ ఉన్నాడు. మరి అక్క నర్సింగ్ చేస్తూ ఉంది. హైదరాబాద్లో నేను అక్క తప్ప ఎవరం లేరు. అమ్మనేమో కేరళలో ఉంది, తమ్ముళ్ళేమో వేములవాడ పెద్ద గుడి, మీకు ఎవరికైనా తెలుసో లేదో, ఆ గుడిలో వాడు కూడా పౌరహిత్యం చేసేవాడు. అందులో అక్కడుండి సాంస్క్రిట్ కాలేజ్లో చదువుతుండేవాడు. కాలేజ్ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ వాడు సాంస్క్రిట్లో. సరే, అలా ఉంటుండగా మరి అక్కను నేను కలవాలంటే, నేను అక్క ఒక్కటే సంవత్సరం, అంటే చదువులో ఒకటే సంవత్సరం అయినా, మా ఇద్దరికి 3 సంవత్సరాలు తేడా. మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం, ఏది చేసినా స్నేహంగా ఉండేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం. సరే, నేను అక్కను కలవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? సండేనే మాకు సెలవు, ఆదివారం మాత్రమే సెలవు. వారంలో మండే నుంచి శనివారం వరకు కాలేజెస్ ఉండేవి. సో సండే కలవాలంటే ఎక్కడ ఉండేది? మందిరంలో ఉండేది. మందిరానికి వెళ్ళాలంటే నాకు అసహ్యం. అక్కను కలుద్దాం, నువ్వు రా అంటే కొంపలు కూలిపోయి నా మెడ మీద కత్తి పెట్టినా సరే ఆమె రాదు ఎక్కడికి. నన్ను కలవాలంటే నువ్వు మందిరానికి రా అనేది. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడున్నారయ్యా అంటే, మా బాబాయ్ వచ్చాడు, మా అంకుల్ వచ్చాడు, మా మామయ్య వచ్చాడు, కలవటానికి వెళ్ళాం, మందిరాన్ని వదిలిపెట్టేసి వెళ్తున్నాం. మీరు అలా చేయటం ద్వారా మీకెంత నష్టమో, మీ ద్వారా దేవుడు ఎవరిని సమీపించాలనుకుంటున్నాడో వారికి ఎంత నష్టమో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అక్క మాత్రం, నేను తన్ని కలవాలంటే ఎక్కడ కలవడానికి అవకాశం లేదు, నేను తన్ని కలవాలంటే మందిరానికే వెళ్ళాలి. సరే, ఇష్టం లేకున్నా కష్టంగా అయిన అక్క కోసం అని మందిరానికి వెళ్తే అక్కడేంటి, అక్కడ అందరూ క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళు, చాలా సంతోషంగా ఉత్సాహం, అంతా ఎక్కువగా యవనస్తులే ఉండేవాళ్ళు. ఉత్సాహంగా పాటలు పాడుతూ ఆడుతూ పరిచర్యలో ఆడి తేలుతూ ఉత్సాహం. నన్ను చూడగానే అమ్మో రేణుకక్కళ్ళు చెల్లొచ్చింది, నన్ను చూడగానే అందరికీ భయం, అమ్మో బాగొచ్చిందని. నన్ను ఎంతో ప్రేమించేవాళ్ళు, జాగ్రత్తగా చూసేవాళ్ళు, చాలా బాగా చూసేవాళ్ళు, బాగుండేది అన్నట్టు. కానీ మేము అక్కడ సువార్తకని వెళ్తుంటే అక్కడ నుంచి, అంటే వాళ్ళకి ప్రతిరోజు ప్రతి ఆదివారం ఆరాధన అయిపోగానే సువార్తకని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డుకి దగ్గరలో ఉన్నటువంటి 4th ఫేజ్కి సువార్తకని వెళ్ళేవాళ్ళు. వెళ్తా ఉంటే యవనస్తులను తీసుకొని మా పాస్టర్ గారు వెళ్తా ఉంటే అక్క కూడా వెళ్ళేది. ఆ దారిలో రోడ్డు మీద చప్పట్లు కొట్టడం, లేచి నిలవబడి సాక్ష్యం చెప్పటం, మోకరించి ప్రార్థన చేయటం, సిగ్గు లేకుండా పాడటం నాకు ఎంత అవమానంగా అనిపించేదో.
ఎటువంటి కుటుంబంలో నుంచి వచ్చాం? సరే, ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి? కేరళ వెళ్ళాలి. కేరళకు వెళ్ళక ముందు అక్కడి నుంచి మళ్ళీ కలవాలి కదా. అక్కడిని కలవడానికని నేను ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్తే అక్కడ అందరూ చక్కగా మాట్లాడి చాలా బాగుండింది. తర్వాత పాస్టమ్ గారి దగ్గర తీసుకెళ్ళారు. చెల్లి కేరళ వెళ్తుంది, నాకు చాలా బాధగా ఉంది. చెల్లి కేరళ వెళ్తుంది, నాకు చాలా బాధగా ఉంది. అక్క ప్రార్థన చేయండి అని అడిగింది. సరే, తను ప్రార్థన చేశారు నా కోసం. నాకు చాలా బాధ అనిపించింది. ఏం ప్రార్థన చేశారో, నాకు ఎందుకు బాధ అనిపించిందో నాకు తెలియదు, కానీ నేను కూడా ఏడ్చాను. ఆ తర్వాత నాకు కొన్ని బుక్స్ ఇచ్చి నన్ను సాగనంపారు. నాకు బుక్స్ చదవటం అంటే ఆ రోజుల్లో చాలా ఇష్టం ఉండేది. చాలా బుక్స్ చదివేదాన్ని. సరే, ఆ బుక్స్ తీసుకొని ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి కేరళకి 3 రోజుల ప్రయాణం. సో ఆ 3 రోజుల ప్రయాణం నాకు బుక్స్, నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, క్రిస్టియనే, మేమిద్దరం కలిసి బయలుదేరి ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాం. నేను మార్గంలో చదువుతూ ఉన్నాను. చిన్ననాటి నుంచి చెయ్యని ఉపవాసం లేదు, చెయ్యని నోము లేదు. పెద్దగా అందరూ ఆడుకుంటుంటే మేము మాత్రం ఉపవాసాలు ఉండి పూజలు చేసి ప్రార్థనలు చేసి తర్వాత మడిగట్టుకొని అంతగా ఉండేటటువంటి మేము మా జీవితాల్లో కానీ మేము ఎప్పుడు కానీ విననటువంటి సత్యాలు మేము వింటా ఉన్నాం. ఏంటయ్యా అంటే, ఆ బుక్స్లో చదువుతుంటే, అది దినకరన్ గారు రాసినటువంటి మ్యాగజైన్స్, అందులో వారు ప్రార్థన చేయగా దేవుడు వాళ్ళ ప్రార్థన విని వారికి విడుదలిచ్చాడు. వారు ప్రార్థన చేయగా దేవుడు వారిని స్వస్థపరిచాడు. వారు ప్రార్థన చేయగా దేవుడు వారితో మాట్లాడాడు. ఏంటిది? దేవుడు మాట్లాడతాడా? చిన్నప్పటి నుంచి అమ్మ సరిగ్గా తినకుండా, మంచి చీర కట్టుకోకుండా, బయటికి వెళ్ళి ఆనందించకుండా, తన జీవితం అంతా నోములతో ఉపవాసాలతో ఆ విగ్రహాల మధ్యలో త్యాగం చేసిందే. ఏ రోజు మేము ఏ దేవుడు స్వరం వినలేదే, ఏ రోజు ఏ దేవుడు మాట్లాడినట్టు మాకు అనిపించలేదే. ఏ దేవుడు ఎంత కష్టపడినా, మీకు ఇంతకుముందు చదివాను చూడండి హగ్గయి గ్రంథంలో నుంచి, ఆ యొక్క డబ్బు సంచిలో చిల్లుబడ్డట. మా మామయ్య వాళ్ళు అమ్మ అందరు కలిసి హోటల్ ఉండేది హైదరాబాద్లో. అడప వస్తున్నప్పుడు, హైదరాబాద్ కాదు నిజామాబాద్ దగ్గర, ఆ హోటల్లో ఆ శ్రీదేవి హోటల్ అని ఉండేది. మంచి వంటలు చేస్తారు కదా మలయాళీస్, ఎంత డెలిషియస్ ఉండేదో. గ్రామం అంతా అక్కడికి వచ్చేది. ఎన్ని డబ్బులు తెలుసా అండి? మా చేతులతోటి డబ్బులు లెక్క పెట్టడానికి అవకాశం లేకపోతే సంచులేసి కుక్కేవాళ్ళం. అయినా సరే ఈ జీవితాలు ఎలా ఉన్నాయంటే, డబ్బు సంచిలో చిల్లు పడ్డట్టుందంట, శపితపూరితమైనట్టు. ఎవరికి తెలియదు. వాళ్ళకి ఆ రోజుల్లో మనకు అర్థమై ఉంటే మనం అది శపితం అనుకునేదాన్ని, మనకు అర్థం కాదు. కానీ పరిస్థితి జాగ్రత్తగా తరిచి చూసినట్లయితే, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 8 వచనాలు మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతాయి. ఎంత విలువైనవి, ఎంత ఖరీదైన వేసుకున్నా చలి తగ్గినట్టుండేది కాదు. ఎంత మంచి భోజనం చేసినా కడుపు నిండేటట్టుండేది కాదు. ఏదో శాపం, ఏదో పాపం మా జీవితాలను ఆవరించినట్లుగా ఉండేది. ఆ విషయం మాకెవ్వరికి అర్థమయ్యేది కారణం, మాకు అసలు ఆ విషయం తెలియటానికి కూడా అవకాశం లేదు. ఎటువైపు తిరిగి చూసినా వేరే ఒక ముస్లిమో, ఒక క్రిస్టియనో, మరి ఇంకే సత్యమో తెలిసే అవకాశం లేదు. మా ఇంటికి ఎవరైనా రావాలనుకోండి, ఆ 1 ఎకరం పొలంలో బయట గేట్ దగ్గర చిన్న గేట్ ఉంటుంది. ఎవరైనా ఆ వాకిట్లో పనిచేసే వాళ్ళ అమ్మ, మాకు కొన్ని మంచినీళ్ళు కావాలంటే అక్కడి నుంచి అరిచేవాళ్ళు, ఎంతో దూరం నుంచి. లోపల నుంచి నీళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ చెంబు పెడితే ఆ చెంబులో పైనుంచి పోసేవాళ్ళం. పొరపాటున కానీ వాళ్ళు మా ఇంట్లో అడుగుపెట్టిన సందం నాకు తెలీదు. మా ఇంట్లో కోళ్ళు కానీ, కోడి గుడ్లు కానీ మా ఇంట్లోకి వచ్చింది నాకు తెలియదు. ధనము సమృద్ధి ఉన్నట్టే, కానీ చిల్లు సంచి లాంటి జీవితం. మీరందరూ ఎంత చేశారో నాకు తెలీదు. మీరందరూ ఈరోజు అంటున్నారు చూడండి, ఏంటి మేము అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటున్నారు చూడండి. నా బ్యాగ్లో ఈరోజు బైబిల్ ఉంటుంది కదా, ఆ రోజుల్లో భగవద్గీత లేకుండా నేను బయటికి వెళ్ళేదాన్ని కాదు. నా బ్యాగ్లో చూస్తే చిన్న భగవద్గీత ఉండేది. దేవుడు అంటే ఎంతో మక్కువ, ఎంతో ప్రీతి, ఎంతో ప్రేమ. ఈ దేవుడు కావాలని ఆశ. అయితే ఆ 3rd ఇయర్ నేను ఎగ్జామ్స్ అయి వెళ్తుంటే, అక్కిచ్చినటువంటి పుస్తకాలు చదువుతుంటే దేవుడు నా నేత్రాలు తెరవటం ప్రారంభించాడు. పరిశుద్ధాత్ముడు నాలో పనిచేయటం ప్రారంభించాడు. ఆశ్చర్యం వేసింది. ఇది నిజమా? ఇది సత్యమా? దేవుడు మనం మాట్లాడే దేవుడా? ఆయన నిజమైన దేవుడా? మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడా? మానవాళి పాపాల కొరకు ఆయన కలువరి సిలువలో బలి అయ్యాడా? నీవు నేను మొరపెడితే నీ నా స్వరాన్ని వింటాడా? మనకు జవాబిస్తాడా? మనతో మాట్లాడతాడా? మనకు విడుదల ఇస్తాడా? నాకు అర్థం కాల, మతిపోయింది. 3 రోజులు, 3వ రోజుకి వచ్చేసరికి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియా పాలక్కాడ్ అనే ప్రాంతానికి చేరాం. మామూలుగా అయితే క్రిస్టియన్స్ కదా, పొరపాటున వాళ్ళని ముట్టుకోవటమే, కాలేజీలో స్నేహం ఎక్కువ కాబట్టి ముట్టుకుంటాం, కానీ ముట్టుకోవటమే అసలు అలౌడ్ కాదు. అట్లాంటిది నేను అన్నాను, చాలా ఉత్సాహం, ఏదో తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఇది ఎంతవరకు సత్యం అని తెలుసుకోవాలని ఆశతోటి, లిజీ
ఐ వాంట్ టు కమ్ టు యువర్ ప్లేస్ అన్న. నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. మీరు చర్చ్కి వెళ్తారు కదా, నన్ను కూడా చర్చ్కి తీసుకెళ్ళి. నేను అంతవరకు ఇక్కడికి వెళ్ళాను కానీ పెద్దగా తెలియదు, ఎందుకని అక్క కోసం అని వెళ్ళేదాన్ని. వాళ్ళు చెప్తుంటే ప్రతిసారి నాకు అసహ్యం వేసేది. కానీ ఈసారి మాత్రం దేవుణ్ణి తెలుసుకోవాలి, ఒకవేళ నీ నిజమైన దేవుడైతే ఈయన్నే తెలుసుకోవాలన్నట్టుగా మరి అక్కడికి వెళ్ళాలని తను నన్ను తీసుకెళ్ళింది. అక్కడ తీసుకువెళ్ళాక అక్కడికి వెళ్తే అక్కడ ఏం కనిపించలా. అంత ఏంటి పొద్దున్న లేవన వాళ్ళు అంటే నామినల్గా ఏవో జపమాలు చదివారు, ఏవో చేశారు, అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వెళ్తే ప్రతిసారి ఏంటి నా పని, మేము వెళ్ళగానే మమ్మల్ని తప్పకుండా గురువాయూరు తీసుకెళ్తారు. హైందవులు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీ అందరికి కూడా బాగా తెలుస్తుందని విన్నా నేను. అక్కడ శబరిమల ఎంత ప్రాముఖ్యమో గురువాయూరు కూడా అంత మా కుటుంబాల్లో. గురువాయూరికి తప్పకుండా తీసుకెళ్లేవాళ్ళు. మేము ప్రతి సంవత్సరం మేము వెళ్ళగానే తప్పకుండా తీసుకెళ్లేవాడు. చాలా చూడముచ్చటగా ఉండేది, చాలా మరి దైవికంగా ఉండేది, చాలా అసలు ఎలాగో ఉండేది, ఎంతో దైవికంగా అనిపించేది. అక్కడికి వెళ్ళాలి కానీ ఈసారి మాత్రం నా మనసు అంగీకరించట్లా. ప్రొద్దున లేసి కొలనికి వెళ్ళి స్నానం చేసి మడిగట్టుకొని వస్తే మాత్రం దేవుడి గుడిలోకి ఆ యొక్క విగ్రహాలు ఉన్న పుట్టున్న రూమ్లోకి వెళ్ళట్లా. అమ్మకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి పిల్ల పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలే, ఇప్పుడేంటి మందిరానికి లోపలికి వెళ్ళట్లేదు, పూజ చేయట్లేదు, మరి అవేవి చేయట్లా, కార్యక్రమాలు ఏం చేయట్లేదు, ఏమైందని అర్థం కావట్లేదు. నేను మాత్రం స్నానం చేయగానే బయటకు వెళ్ళిపోయి అక్కడ బయట పెరట్లోని పెద్ద గార్డెన్ లాగా ఉండే అన్ని చెట్లు ఉండే, అక్కడ కూర్చొని అక్కిచ్చిన పుస్తకాలు చదువుకుంటా ఉండేది. ఏదో చదువుకుంటుందిలే, ఏదో ముభావం ఉందిలే అనుకునేది. అలా హాలిడేస్ అయిపోతున్న సందర్భంలో హైదరాబాద్ నుంచి నాకు వార్త వచ్చింది. ఏంటంటే మా కాలేజ్ నుంచి నా ఫ్రెండ్స్ రాశారు, ఏమనంటే సారీ టు సే యూ ఫెయిల్డ్ ఇన్ వన్ సబ్జెక్ట్. నువ్వు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు. మన క్లాస్లో మాది 16 మెంబర్స్ 12 మెంబర్స్, మన క్లాస్లో ఒక్కరే ఫెయిల్ అయ్యారు, అది నువ్వు. అందులో కూడా కొద్ది మార్కులతో ఫెయిల్ అయ్యావు. శుభవార్త వచ్చింది. ఎవరినండి నేను అప్పటిదాకా వెతికింది? ఇంతవరకు నా జీవితం విచ్చలవిడిగా ఉంది. మీకు తెలియదేమో, మా ఇంట్లో మేము సినిమాలకు వెళ్ళటానికి అనుమతి లేదు. సంవత్సరం అంతా బాగా చదివేవాళ్ళం. ఎప్పుడు కూడా ఉన్న గిఫ్ట్లన్నీ ఇంటికి తెచ్చేవాళ్ళం. 4 పిల్లలు, మా చేతి నిండా గిఫ్ట్లు ఉండేది. అమ్మో 60 పిల్లలా అనుకునేవాళ్ళు. అలా ఉండేది మాది. అంతవరకు మనం ఇష్టానుసారంగా అన్ని చేస్తూ ఉన్నప్పుడు అన్ని సక్సెస్ అయ్యి, ఏది ముడితే అది సక్సెస్, ఏది ముడితే అది సక్సెస్. కానీ ఇప్పుడు సత్య దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, నిజమైన యథార్థమైన మనసుతో వెతుకుతుంటే ఏం జరుగుతుందండి? ఫెయిల్యూర్ నా జీవితాన్ని తట్టింది. మొట్టమొదటిసారి నా జీవితంలో ఫెయిల్యూర్ని నేను ఎదుర్కొన్నాను. చాలా బాధేసింది, ఎంత అవమానం. అమ్మ ఇంత తన జీవితాన్ని త్యాగం చేసి మమ్మల్ని చదివిస్తుంది, మేము అమ్మకి ఏం చెప్పాలి ఇప్పుడు? నా ఫెయిల్యూర్ని కానుకగా ఇవ్వాలని చాలా బాధేసింది. చచ్చిపోవాలనుకున్నా. పొడకెళ్ళినప్పుడు, స్నానానికి వెళ్ళినప్పుడు చెరువులో చచ్చిపోవాలనుకున్నా. ఈత కొట్టుకుంటా మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి మునిగి చచ్చిపోవాలనుకున్నా. ప్రయత్నం చేశా. కానీ ఈ దేవుడు నా జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక ఆ ఆలోచన జరగనివ్వాల. సరే అక్కడి నుంచి బయటకు వచ్చేసాక చాలా బాధ. అక్క రాసింది లెటర్, ఆ రోజుల్లో లెటర్సేగా, అక్క రాసింది లెటర్, చిత్రాన్ని తొందరగా వచ్చేసాయి, నువ్వేం వరిగాకు, నువ్వేం బాధపడద్దు, తొందరగా వచ్చేసాయి. సరే ఆ యొక్క హాలిడేస్ అయిపోయింది. ఎలా జీవోత్సవంలాగా నేను తిరిగి హైదరాబాద్ బయలుదేరా. హైదరాబాద్లో దిగగానే నన్ను ఎవ్వరు కంట్రోల్ చేయరు. అక్కడ అమ్మోళ్ళ దగ్గర ఏడవలేను, ఎందుకంటే అమ్మ తన జీవితం అంతా త్యాగం చేసి మా జీవితాలను ఇన్వెస్ట్ చేస్తే అమ్మకు కానుకగా నేను ఫెయిల్యూర్ అని చెప్పాలా? ఎంత బాధ. సరే అక్కడి నుంచి వచ్చినాక ఆ అక్క, పాస్టర్ ప్రవీణ్, వాళ్ళ మిస్సెస్, వీళ్ళందరూ నన్ను ఎదుర్కొన్నారు. ఇంకా నేను కాలేజ్కి వెళ్ళాల. నేను బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ అన్నట్టు. ఇంకా నేను కాలేజ్కి వెళ్ళాలి, ఇంటర్న్షిప్ స్టార్ట్, కాలేజ్కి వెళ్ళాలా. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాయంటే అప్పుడు హౌసింగ్ బోర్డ్ చాలా దూరం ఉండేది, అక్కడికి బస్సెస్ ఉండేవి కాదు. అక్కడ ఆరాధనలో అక్క రక్షించబడింది. అక్కడ అక్క రాత్రి పగలు అక్కడే ఉండేది. ఉంటే తన డ్యూటీలో ఉండేది, లేదంటే అక్కడ ఉండేది. ఇంకా ఈ పాస్టర్ ప్రవీణ్ వాళ్ళ మిస్సెస్ అయితే ఇక రాత్రి పగలు అక్కడే ఉండేవాళ్ళు. ఇంకా నాకు అసలు నాకు ఏమనిపించింది అంటే ఇదంతా మిథ్య, ఇదంతా మోసం, ఇదంతా ఈ లోకము, లేదంటే ఈ సక్సెస్, ఈ ఫెయిల్యూర్, ఎంత వేస్ట్ ఇదంతా. అసలు నేను మర్చిపోయి ఇంకా నన్ను వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళి ఇంకా నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. రక్షణ అంటే ఏంటి, సాక్ష్యం అంటే ఏంటి, సజీవుడు అంటే ఎవరు దేవుడు, బైబిల్ ఏమంటుంది, అందులో ఉన్న సత్యాలు నాకు వివరిస్తూ ఉండేవాళ్ళు. అప్పటికే దినకరన్ గారి బుక్స్ ద్వారా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడేమో. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని నా జీవితంలో కొనసాగించడం ద్వారా క్రీస్తుని నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. మళ్ళీ హగ్గయి గ్రంథంలోనికి వెళ్దాం. హగ్గయి 8వ అధ్యాయం 8వ వచనం. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాం? పొద్దున్న లేస్తే ఈరోజు ఓటీ ఉంటుందేమో, సండే చేస్తే ఎక్స్ట్రా మనీ వస్తుందేమో కదా. వారం అంతా చేసిన దానికంటే సండే చేస్తే డబ్బులు వస్తుంది. మందిరానికి వెళ్తాం, 24 గంటలు పని పాటలేదు అక్కకి అన్నకి. ఎప్పుడు చూసినా మందిరానికి రమ్మంటారు, ఈ మీటింగ్ అంటారు, ఆ కూటం అంటారు, ఈ బైబిల్ స్టడీ అంటారు. వీళ్ళకేం పని లేదు, మనకు పని లేదా? మనకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఇంట్లో పెద్ద బిల్డింగ్ కట్టాలి, చెల్లి పెళ్లి చేయాలి, ఎన్నో ఉన్నాయి.
కనుక చూద్దాం, టైం ఉంటే, మనసు బాగాలేకపోతే, అన్నీ బాగుంటే ఒకసారి వెళ్ళి ముఖం చూపించొద్దాం. లేదంటే కనుక మందిరం మనకేంటండి, స్టెప్నీ అంటే మీ అందరికీ తెలుసు కదా, మీరందరూ అబ్బాయిలు కాబట్టి కదా. బండి చక్రం పాడైతే ఒకవేళ పనికి వచ్చిద్దేమో, కేఐవి అంటారు మా భాషలో అయితే, అంటే నర్సింగ్ అయితే మెడికల్ టర్మ్స్లో అయితే కేయా అంటారు, కీప్ ఇన్ వ్యూ అంటారు, అంటే అవసరమైతే వాడుకుందామని. మందిరం ఏంటి తెలుసా అండి, మనకి కీప్ ఇన్ వ్యూ, పనికి వస్తే అవసరమైనప్పుడు తీసుకుందాం, వాడుకుందాం, తర్వాత వదిలేద్దాం. మనం మాత్రం ఏం కావాలి, మనకు అవసరమైన మనం సినిమాకి వెళ్ళాలి, మన వారంకోసారి సినిమాకి వెళ్ళొచ్చు, 24 గంటలు సినిమా పాటలతో ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మన సమయం అంతా దేవుడు మనకు పని చేయడానికి మంచి ఆరోగ్యాన్ని, మరి అవకాశాన్ని, ఈ లోకంలో మనకంటే నీతిమంతులు, మనకంటే జ్ఞానులు, మనకంటే మంచివారు, వారికి లేని అవకాశం నీకు నాకు దేవుడిచ్చి ఆయనను ఆరాధించడానికి ఆయన మందిరాన్ని మీకు పరిచయం చేసి ఆయన మందిరంలో తీసుకొచ్చి కూర్చోబెడితే మనం ఏం చేస్తున్నాం, కేఐవి, టైం ఉంటే చూసుకుందాం కదా. మేము కూడా అలాగే ఉండేదాన్ని కదా. అందుకనే నా జీవితం అంతా డబ్బు సంచిలో చిల్లు పడ్డట్టుగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ సత్యనాథుణ్ణి తెలుసుకున్నాను, మొదట యేసు ప్రభు బాప్టిజం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి, మరి ఆత్మలో అడవిలోకి కొనిపోబడి శోధించబడ్డాడు. ఈ ఫెయిల్యూర్ కూడా నాకు శోధనే, ఈ దేవుణ్ణిలో నేను ఉంటానా పోతానా అనేది తెలుసడానికని అపవాదేసిన ఒక బాణం. మేము దేవుణ్ణి తెలుసుకున్నాక ముందుకేసాం, నువ్వు దేవుడికి అర్పిస్తే మేము తినం, నువ్వు దేవుడుగా అనుకున్నది మాకు దేవుడు కాదు, అది సత్యం కాదని మాకు అర్థమైంది. నీ జీవితం అంతా అవి మోసంలో తీసేసుకుంది కాబట్టి మాకు అది కాదని మాకు స్పష్టంగా అర్థమైంది. కనుక మేము చెయ్యమని ముందుకేసుకొని కూర్చునేవాళ్ళం. సో అలాంటి రోజుల్లో దేవుని తెలుసుకున్న తర్వాత అమ్మ కూడా మేము చెప్తా ఉంటుంటే అమ్మ కూడా కొంచెం ఆకర్షితురాలైంది. పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు విందామని వినగా అమ్మకు కూడా నిజమే అనిపించి బైబుల్ చదవటం ప్రారంభించింది. చదివిన తర్వాత ఒక రోజు తెలుసండి, ఎప్పుడైతే మొదలుపెట్టిందో రాత్రి మా ఇంట్లో చెప్పాక, మా కులదేవత ఏంటండి పెద్ద నాగుపాము. ప్రతి సంవత్సరం కూడా నన్ను అక్కను కూర్చోబెట్టి పెద్ద ముగ్గులేసి కొబ్బరి పూలు పెట్టేసి గందరగోళం చేసి ఆర్భాటాలు చేసి మమ్మల్ని ఆ యొక్క దురాత్మల్ని మా మీదకి ఆహ్వానించి మేము మాట్లాడుతుంటే అలా జరిగేది ప్రతి సంవత్సరం. అట్లాంటి అమ్మ ఇప్పుడు ఏం చేస్తుందంటే, దేవుని గురించి వాక్యం చదువుతూ ఉంటే కలలో ఆమెకి ఎవరు ఇంకొక ఆమె ఆరాధించే ఆమె కల్లో కనిపించి, ఇన్ని సంవత్సరాలు నన్ను ఆరాధించారు మీరు, ఇప్పుడు నువ్వు ఎట్లా వెళ్తావో నీ సంగతి చేస్తా, నీ జీవితం నాశనం చేసేస్తా అని బెదిరించిందట. అమ్మకి ఎంత భయం. ఎందుకు చెప్తున్నానంటే, మీకేమన్నా కష్టంగా అనిపించినా సరే నేనున్న సత్యం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ జీవితాల్లో అంత అమాయకత్వంలో, అంత మిజ్జలు, అంత గుడ్డితనంలో ఉన్నటువంటి మమ్మల్ని ఈ దేవుడు ప్రేమించి తన ప్రేమతో మా జీవితాల దగ్గరకు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వాక్యంలోని ఈ మాటలు ఈయన ఏమంటున్నాడు తెలుసండి, అంతవరకు చిల్లు సంచిలో పడినటువంటి మరి శపితమైనటువంటి ఉన్నటువంటి జీవితం, ఈ జీవితాలు ఎప్పుడు సమృద్ధిలోకి, ఎప్పుడు సంతృష్టిలోకి వెళ్తాయ్యా అంటే, నీ జీవితంలో ఏ రోజైతే దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇస్తావో, నీ జీవితంలో ఏ రోజైతే దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇస్తావో. మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా, హగ్గయి 4-5 వచనాల్లో ఏమనుందండి, అక్కడ మీ జీవితాల్లో అంతా శాపమే, అంతా పాపమే, మీరంతా కష్టపడినా మీకు దీవెన కనిపించట్లా, సంతృష్టి కనిపించట్లా, సమృద్ధి కనిపించట్లా. కారణం ఏంటంటే మీ ప్రయారిటీ ఈ లోకం, దాని ఆశలు, గతించిపోయే ఆశలతో మీరున్నారు కాబట్టి మీ జీవితాలు సమృద్ధి లేకుండా శపితపూర్వకంగా ఉన్నాయి. అయితే మీ శాపాన్ని ఆశీర్వాదంగా ఎలా మార్చగలదంటే, మీ జీవితంలో ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో, దేవునికి మొదటి స్థానం ఇస్తారో, దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. నా జీవితంలో ఫెయిల్యూర్ వచ్చింది కదా, ఏంటక్క ఆశీర్వాదం అంటున్నారా? నేను దేవుడిని ఇంకా కాలేజ్కి వెళ్ళటం మానేసి ఇక మందిరంలో వీళ్ళు చెప్పే సాక్ష్యాలు మాటలు వింటూ ఇంకా అలా గడిచిపోతుంటే, యూజువల్గా ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎక్కువగా ఎవరిని పట్టించుకోరు. పెద్దగా మామూలు కాలేజెస్లో ఉన్నటువంటి అంత సన్నిహితంగా అట్లా ఉండదు. కానీ ఈ అమ్మాయి ఏంటి రావట్లేదు, మా కాలేజ్కి రావట్లేదు, 3 years అయిపోయింది, జస్ట్ 1 year ఇంటర్న్షిప్, ఎందుకు రావట్లేదు అని ప్రత్యేకంగా మా అధికారులు మా దగ్గర ఎంఎస్సి చేస్తున్నటువంటి అమ్మాయిని, మరి అక్కడికి బస్ ఫెసిలిటీ లేకపోయినా సరే ప్రత్యేకంగా తన్ని బాగా ప్రోత్సహించి, నువ్వు వెళ్ళి అమ్మాయి ఎక్కడుందో కనుక్కో, నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు తను ఎక్కడుందో కనుక్కొని తీసుకురాని పంపించగా, తను వెతుక్కుంటూ ఎంతో దూరం నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి నన్ను బలపరిచి, నువ్వేం వరీ కాకు, నిన్ను రమ్మంటున్నారు, మన అధికారులు రమ్మంటున్నారు, నువ్వేం బాధపడకని తీసుకురావటం. అక్కడికి వెళ్ళగా
రాగానే నన్ను దగ్గరకు తీసుకొని, చిన్న బిడ్డలాగా నన్ను దగ్గర తీసుకొని, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వేంటో మాకు తెలియదు, నువ్వేం వరీ కాకు, జస్ట్ 1 సబ్జెక్ట్, జస్ట్ ఫ్యూ మార్క్స్, నువ్వు మళ్ళీ ఒకసారి ఎగ్జామ్స్లో ఎంటర్ అయ్యావంటే, ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి మళ్ళీ నువ్వు రీచెక్ చేసినా అంతే అవుతుంది, కాబట్టి నువ్వు ఆ ఎగ్జామ్స్లో నువ్వు పాల్గొ, నువ్వు మంచి మార్కులతో పాస్ అవుతావు, నువ్వేం వరీ కాకని. అదే టైంలో గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి. అప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్స్ లేవు. ఇంకా నా క్లాస్మేట్స్ అందరూ నాకంటే ముందు పాస్ అయి వెళ్ళిపోతారు, వాళ్ళ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఒకవేళ ఈసారి వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నట్టు. సరే, నాకు చాలా బాధ అనిపించింది. నాకు అసలు చెయ్యాలని లేదు, ఇవన్నీ వద్దు, మిద్య వదిలిపెట్టేద్దాం అనుకున్నా. కానీ ఆ టైంలో వాళ్ళ బలవంతం, ప్రోత్సాహం, ఇది దేవుడు వారికి ఇచ్చిన ప్రేమ, దేవుని ప్రేమ వారి ద్వారా వ్యక్తపరచడం ద్వారా వారు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేసి మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి మరి వాళ్ళని మళ్ళీ రీవాల్యుయేట్ చేయమని చెప్పి, అంతలోకి ఎగ్జామ్స్ రావడంతో ఎగ్జామ్స్ రాసి ఈసారి ఒక్కరోజు కూడా పుస్తకం ఒక్కరోజు కూడా తెరవాల, ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి అక్కడ గవర్నమెంట్ జాబ్ రావాలిగా. దేవుడు అన్నాడు, ఆగాగు, నా కుమార్తె రావాల్సింది, ఇప్పుడే రావటానికి వీళ్ళ. ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎవరి కోసం ఏర్పాటు చేశా అంటే నా కుమార్తె కొరకు. ఎవరైతే దేవుణ్ణి వారి జీవితాల్లో ప్రథమ స్థానం ఇస్తారో నేను వారి గిన్నె నిండేలాగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వారి గిన్నె నిండి పొర్లును అన్నాడు. ఆ గవర్నమెంట్ జాబ్స్ అలా హోల్డ్ చేశారు. నా ఎగ్జామ్స్ అయిపోవటం, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయటం, మరి మాతో పాటు చాలామంది అప్లై చేశారు. కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలోనే మరి ఆ స్క్వాడ్ రావటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జామ్స్ కోసం ఆ టైంలో ఏం చేశారు తెలుసా అండి, అందరి దగ్గర 50,000, 1,00,000 తీసుకొని వాళ్ళకి ఎగ్జామ్లో ఏవేవైతే వస్తాయో, రిటన్ టెస్ట్, ఓరల్ టెస్ట్, తర్వాత డాక్యుమెంటేషన్ కూడా ఉండేది, అవన్నీ ఆ 3 కార్యక్రమాలకని మరి ఆ పరీక్ష రోజులు తేదీలు నిర్ణయించిన తర్వాత దాని కొరకని ఎవరైతే లంచం ఇచ్చారో వాళ్ళందరికీ క్వశ్చన్ పేపర్, ప్రత్యేకమైన క్లాసులు క్వశ్చన్ పేపర్తో బాగా ప్రిపేర్ చేశారు. స్టేట్స్లో మా ఆంటీ ఉండటం ద్వారా ఎట్లాగైనా మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి, మీరేం వరి కావద్దు అని మా ఇద్దరికి, అక్కకి నాకు 50,000 పంపించారు. అర్జెంటుగా మీరు వెళ్ళి కట్టేసేయండి అని. మేము కట్టాలని అనుకుంటున్న టైంలో మేమిద్దరం 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఇది మీ చిత్తమా కాదా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కతో మాట్లాడుతున్నాడు, లంచగొండుల గుడారమును కాల్చివేస్తానని. ఇంకా వెంటనే తీర్మానం చేసుకొని, ఇది దేవుని చిత్తం కాదు, దేవుడు కాల్చివేస్తా అంటున్నాడు కాబట్టి మనం కట్టడానికి వీల్లేదని తీసుకెళ్ళి, ఆ డబ్బులు తీసుకెళ్ళి మా పాస్టర్ గారి చేతిలో పెట్టి, మీరు మందిరం కడుతున్నారు కదా, ఇప్పటికైతే వాడుకోండి, తర్వాత మాకు ఇద్దరుగానని ఇచ్చేసి, చిన్నపిల్లలం ఎవరు పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండా అక్కడ ఇచ్చేసి, దేవుని మందిరంలో ఇచ్చేసి మేమిద్దరం సిద్ధపడుతున్నాం. ఆ టైంలో మాకు ఎంతో పోరాటం, అసలు చదవటానికి కానీ ప్రిపేర్ కావటానికి కానీ అవకాశం లేదు. ఎగ్జామ్స్ వచ్చాయి. ఆ రోజు ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళగానే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, మా గవర్నమెంట్ జాబ్ వచ్చిందని. మేము మాత్రం దేవుని మీద ఆధారపడి వెళ్ళాం. అంతకుముందు మేము ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తుండగా దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. హైదరాబాద్లో ఉన్నతమైన స్థలంలో దేవుడు నాకు జాబ్ ఇస్తానని, అక్కను కొండలు కోనలు ఉన్నటువంటి ప్రాంతంలో, మంచి ప్రాంతంలో నీకు అవకాశం ఇస్తాను, జాబ్ ఇస్తానని దేవుడు మాట్లాడాడు. ఆ ఒక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని మేము ముందుకు వెళ్ళాం. సరే, ఆ రోజు ఎగ్జామ్ హాల్లో స్క్వాడ్ రానే వచ్చేసింది. పేపర్ అంతా తీసేసుకున్నారు, కొత్త పేపర్ ఇచ్చారు. ఎవరెవరైతే లంచాలు కట్టారో వాళ్ళందరూ పోయారు, అందరు ఫెయిల్ అయ్యారు. కొద్దిమంది మాత్రం మిగిలారు. నేను, అక్క మిగిలాం. నాతో పాటు ప్రార్థనలో, నాతో పాటు మా క్లాస్మేట్స్ ఇద్దరు బాగా ప్రార్థనలో మేమందరం కలిసి ఎదిగేవాళ్ళం. వాళ్ళిద్దరు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి. తర్వాత ఓరల్ టెస్ట్కి మళ్ళీ ఎంత అనుకున్నారు, ఒక 3 మాసాలు 6 మాసాలు అయినా కానీ అసలు వచ్చేటట్లేదు. మళ్ళీ నిరుత్సాహం, అందరూ వెళ్ళిపోయి నిమ్స్లో జాయిన్ అయిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కానీ దేవుడు మాత్రం మాతో మాట్లాడాడు. మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎన్ని మార్లు నాతో మాట్లాడాడు, ఎన్ని విషయాల గురించి. ప్రభువా, ఇది నీ చిత్తమా, మేము వెళ్ళాలా వద్దా అని మేము ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు, నువ్వు కుడివైపుకు వెళ్ళాలా ఎడం వైపుకు వెళ్ళాలని నడిపించే నాదుడు, ఆయన గైడ్ చేసేవాడు. ఆయన మన తండ్రి, మన ప్రియుడు. ఆయన ఎన్ని మార్లు మాతో మాట్లాడి మమ్మల్ని గైడ్ చేస్తూ వచ్చాడు. అలాగే దేవుడు మరి అద్భుతంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము అలాగే దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండగా, ఒకరోజు నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. ఇంకా నా మాటలు ముగిచ్చేస్తాను. బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. మా సీనియర్ ఒక అమ్మాయి బస్ స్టాప్లో ఉంది, కాలేజ్ డ్యూటీకి వెళ్తా ఉంది. ఆమె ఎక్కడికి వెళ్తుందనంటే, ఆమె ఉస్మానియా హాస్పిటల్లో, ఏ ఉస్మానియాలో అయితే మేము, మా ఉస్మానియా యూనివర్సిటీ మాది, ఉస్మానియా క్యాంపస్లో కొద్ది కాలం ఒక 2 years ఏమో మాకు అక్కడ, 4 yearsలో ఒక 2 years అక్కడ ఉండేవాళ్ళం. నాకు చాలా ఇష్టం. అబ్బా, హైదరాబాద్లో ఉన్నత పెద్ద హాస్పిటల్ కదా, చాలా పేరు ప్రఖ్యాతిగాంచిన పెద్ద హాస్పిటల్, అందులో జాబ్ రావటం అంటే అసలు ఆశించలేం, ఊహించలేం. ఎక్కడో ఊరు అవతల, ఎక్కడో కొండల దగ్గర, గుట్టల దగ్గర, అక్కడెక్కడైనా వస్తుందేమో గవర్నమెంట్ జాబ్, దేవుడు ఇస్తానందుకు అనుకున్నా. అడగడానికి కూడా ధైర్యం చాలా. ప్రభువా, నాకు ఉస్మానియాలో జాబ్ ఇవ్వని అడగడానికంటే కూడా అత్యాశ అనిపించింది, మరి అలా న్యాయం కాదనిపించింది. అడగనైతే. కానీ ఈ దేవుడు ఎవరు తెలుసా అండి, మనం సేవించే దేవుడు ఎవరు తెలుసా అండి, నీవు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను
అత్యధికంగా దయచేసే దేవుడు. నువ్వు ఆయన సన్నిధిలో నీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి ఆయనే గురిగా ఉంచుకొని నీ జీవితంలో నువ్వు లేచినా కూర్చున్నా ఆయనే అన్న మొదటి స్థానం ఇచ్చినట్లయితే నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సరే, నేను ఆ బస్ స్టాప్లో ఉండగా ఆమెను చూశాను. ఆమె గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, ఎక్కడ ఉస్మానియాలో. మేము ఎంత లక్కీ కదా, ఉస్మానియా హాస్పిటల్లో జాబ్ చేస్తుంది అనుకున్నా. ఆ తర్వాత కొద్ది రోజులకి మరి ఆ పోస్టింగ్స్ పడ్డాయి. ఆ విషయం నేను అప్పుడు సరూర్ నగర్లో నర్సింగ్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉన్నాను. నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. రిజల్ట్స్ వచ్చేసాయి, అందరికి ఇళ్లలోకి లెటర్స్ వచ్చేసాయి, అందరికి వచ్చేసాయి, ఇంకా నాకు రాలేదు. అంత బాధ, దిగులు, ఏడుస్తూ ఉన్నాను నేను ఆ మాట వినగానే. అప్పుడు మా పాస్టర్ గారు వాళ్ళ భర్త గారు ఆయన ఫోన్ చేసి, అమ్మ తెలుసా నీకు ఆర్మూర్లో వేస్తారండి. ఇంకా బాధ వేసింది, చాలా ఏడ్చా నేను. అప్పుడు పిచ్చిదానా, నీకు ఎక్కడొచ్చింది తెలుసా? ఉస్మానియాలో వచ్చింది. ఈ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఈ దేవుణ్ణి ఎలా కొనియాడాలో, ఈ దేవుణ్ణి ఎలా ఘనపరచాలో, ఒక రూపాయి లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా ఆ దేవుని మీద ఆనుకొనగా, ఆయన్ని ప్రథమ స్థానంలో ఇవ్వగా, ఆయన వైపు చూడగా ఆయన మనల్ని సిగ్గుపరచడు. అలాగే మరి ఈ దేశానికి రావటం, ఇంకా మా జీవితాల్లో అంచెలంచెలుగా దేవుని యొక్క నమ్మకత్వాన్ని మరి ఆయన మా జీవితాల్లో చూపిస్తూ రుజువు చేస్తూ వచ్చాడు. ఈ రాత్రి చేరి వచ్చినటువంటి మీరు కూడా శపితమైన జీవితాల్లో ఉండాలని ఎంత కష్టపడినా ఆ డబ్బు సంచులో చిల్లు పడ్డట్టు, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయో, చెల్లి పెళ్ళి ఎప్పుడు అవుతుందో, ఇంట్లో సమస్యలు ఎప్పుడైపోతాయి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మాకు ఎప్పుడు విడుదల, మా జీవితాలకు ఎప్పుడు దీవెనో, మేము ఎప్పుడు ఇలాగే సఫర్ కావాల్సిందా, జీవితాంతం అందరిలాగా మేము బ్రతకడానికి వీల్లేదా, మేము ఇలాగే ఉండాల్సిందా అని ఎవరైనా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నట్లయితే ఈ రాత్రి మీకు శుభవార్త. మనం సేవించే దేవుడు సజీవుడు, ఆయన మాట్లాడేవాడు. అయితే మీరు చేయాల్సిందల్లా ఆయన దగ్గర ఒక వాగ్దానం తీసుకోవాలి. ప్రభువా, నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అందుకే ఈ మందిరానికి నడిపించావు, నీ గురించిన వార్తను నాకు తెలియపరచావు. ఒకవేళ అక్కను నువ్వు ప్రేమించినట్లయితే నన్ను కూడా ప్రేమిస్తున్నావు. లేదంటే నేను ఎందుకు ఈ గుంపులో ఉండాలి? బయట చాలా మంది ఉన్నారు నీతిమంతులు, వాళ్ళ మధ్యలో ఉండొచ్చు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా జీవితం పట్ల నువ్వు ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు, నన్ను ఏదో చేయాలని ఆశిస్తున్నావు. నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు నాయన, నా భవిష్యత్తు పట్ల నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియపరచని మీరు కనిపెట్టినట్లయితే ఆయన నిశ్చయంగా మీతో మాట్లాడే దేవుడు. మాట్లాడమే కాదు, మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి, మీకే కాదు మీ కుటుంబాలకే కాదు, మీ చుట్టూ ఉన్న వారికి, మీకు సంబంధించిన వారికి, మీ గ్రామాలకు దీవెనకరంగా మార్చగలడు. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక.